గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్త చ శ్రుతో భవనత్రయం. నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ముందుగా ఇంగ్లీషు నెలలు, ఇంగ్లీష్ క్యాలెండరు జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆ నెలలకు ఆ పేర్లు ఏ విధంగా వచ్చినాయి అనేటటువంటిది తెలుసుకుందాం. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటలకు ఐఎస్టీ టైం అంటారు. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం నూతన ఆంగ్లనామ సంవత్సరం వస్తూ ఉంటుంది. కానీ చాలామంది నూతన ఆంగ్లనామ సంవత్సరాన్ని చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. కానీ యథార్థంగా మన సనాతన ధర్మాన్ని బట్టి మనం చేసుకోవాల్సినటువంటిది ఉగాది మాత్రమే. ఎందుకంటే ఉగాది నామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోవటం అనేటటువంటిది మనకు ఆచారం. కాకపోతే ఇంగ్లీష్ సంవత్సరంలో కూడా కొత్త సంవత్సరం 12 దాటంగానే నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి దానికి స్వాగతం పలుకుతూ ప్రపంచం మొత్తం కూడా మన ఆంగ్లనామ సంవత్సరాన్ని భాష ఆ క్యాలెండర్నే పాటిస్తున్నాం. ఆంగ్లనామ సంవత్సరం యొక్క క్యాలెండర్ని మాత్రమే పైన పాటిస్తూ ఉంటాం. పంచాంగాలను మాత్రం ముహూర్త విభాగానికి చంద్రమానాన్ని పాటించేటటువంటి దానికి పూర్తిగా మనం పాటిస్తూ ఉంటాం. అసలు జనవరి నెల అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటటువంటిది తెలుసుకుందాం. రోమన్ దేవుడు జేనస్ పేరుతో జనవరి ఏర్పడింది. మనం ఏ కార్యం చేసినా ముందు విఘ్నేశ్వరునికి పూజ ఎలా చేస్తామో రోమన్లు ఆ జేనస్ అనేటటువంటి దేవునికి ఆ విధంగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ దేవునికి ఒక ముఖం ముందు, ఒక ముఖం వెనక వైపు చూస్తూ ఉంటుంది. ఒక చేతిలో తాళం పట్టుకొని ఉండే ఈ దేవుడు భవిష్యత్తుకి దారి చూపిస్తాడు అని రోమన్ల యొక్క బలమైనటువంటి ఆత్మవిశ్వాసం. అందుకనే ఇంగ్లీషు నామంలో జనవరి జేనస్ అనేటటువంటి పేరుని బట్టి జనవరి అనేటటువంటి నామకరణాన్ని చేశారు. ఆంగ్లనామ సంవత్సరంలో ఇంగ్లీషు నెలల పేర్లు. ఫిబ్రవరి అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది? రోమన్లు జరుపుకునేటటువంటి ఫిబ్రవరి ఉత్సవం చేస్తారు. ఫిబ్రవరి అనేటటువంటిది లాటిన్ పదం. అందుకనే ఫిబ్రవరి అనగా ఫిబ్రవరి అనేటటువంటి నామకరణం చేయడానికి అవకాశం వచ్చింది. మార్చ్ అనేటటువంటి రోమన్లు దేవుడి పైన ఉన్నటువంటి మార్చి నెల వచ్చింది. అంటే మార్చ్ అనేటటువంటి వారు రోమన్ల యొక్క దేవుడు. అందువల్ల మార్చి అనేటటువంటి నెల పేరు ఈ నెల పెట్టడం జరిగింది. మొత్తం రోమన్లు మార్చ్ అనేటటువంటి దేవుడు పూజలు చేస్తూ ఉంటారు. అందువలన మార్చిగా ఇంగ్లీష్ నెలలో పెట్టడం జరిగింది. ఏప్రిల్ నెల ఏ విధంగా వచ్చింది? ఈ నెలలో రోమన్లు వీనస్ అనేటటువంటి దేవతను పూజిస్తూ ఉంటారు. గ్రీకు భాషలో వీనస్ని ఏప్రిలిస్ అని పిలుస్తారు. ఈ పేరుతో ఏప్రిల్ అని చెప్పించి పేరు పెట్టడం జరిగింది. రోమన్ల దేవుడు ఎప్రిస్ అని కూడా అంటారు. వాళ్ళు రోమన్స్ యొక్క దేవుళ్ళు. అందుకనే ఏప్రిల్గా ఈ నామకరణం జరిగింది. మే గ్రీకు పురాణాల ప్రకారం భూమిని మోసేటటువంటి అట్లాస్ కూతురు మయ ఆమెను గ్రీకు ప్రజలు బాగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకే ఆమె పేరుపై మే నెల ఏర్పడింది. కాబట్టి జూన్ నెల ఏ విధంగా వచ్చింది? రోమన్ల దేవత జునో ఆమె వివాహం సంతానాన్ని కల్పిస్తుందని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం రోమన్లకి. అందువలన ఆమె జ్ఞాపకార్థం జూనో అనేటటువంటి ఆమె పేరుని జూన్గా పెట్టడం అనేటటువంటిది నామకరణం జరిగింది. అయితే జూలై అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చింది? రోము దేశాన్ని విస్తరింపజేసినటువంటి మహాచక్రవర్తి జూలియస్ సీజర్ ఆయన మరణించాక ఆయన గుర్తుగా 7వ నెలకు జూలై అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ నెలని క్వింటిలిస్ అని ఉండేది.
కాబట్టి ఆ క్వింటిలిస్ అనేటటువంటి దాన్ని జులైగా నామకరణం చేయటం అనేటటువంటిది జరిగింది. ఆగస్టు నెల ఈ విధంగా వచ్చింది. రోమన్ చక్రవర్తి అగస్పస్ సీజర్ ఆయన మరణించాక ఆయన జ్ఞాపకార్థం 8వ నెలకు ఆగస్టు నెల అనేటటువంటిది పేరు పెట్టడం జరిగింది. ఆయన కాలంలోనే అసలు ఈ ఇంగ్లీషు క్యాలెండర్ అనేటటువంటిది రూపొందించడం అనేటటువంటిది జరిగింది. సెప్టెంబర్ ఎలా వచ్చింది? సెప్టెం అనేటటువంటిది లాటిన్ పదం ఆధారంగా సెప్టెంబర్ నెల ఏర్పడింది. మొట్టమొదటి ఈ క్యాలెండర్లో 10 నెలలు మాత్రమే ఉండేవి, 12 నెలలు ఉండేవి కాదు. అందువలన 12లో 7వ నెల కాబట్టి దీన్ని సెప్టెంబర్ అని పేరు వచ్చింది. అదే మన తెలుగు మాసాల్లో అయితే సప్తమి అంటారు. ఆ సప్తమిని ఇక్కడ సెప్టెంబర్ అనేటటువంటిది నామధేయం జరిగింది. అక్టోబర్ అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చింది? ఈ నెల పేరు కూడా లాటిన్ పదం ఆధారంగా అక్టోబర్ వచ్చింది. అక్టో అంటే లాటిన్ భాషలో 8 అని అర్థం. రోమన్ క్యాలెండర్లో అక్టోబర్ని 8వ నెల కాబట్టి అక్టోబర్ని అని పేరు పెట్టారు. అక్టోబర్ అని పేరు పెట్టారు. అక్టో అనేటటువంటి పేరుని అక్టోబర్గా పేరు పెట్టడం ఆంగ్లనామానికి జరిగింది. నవంబర్ అంటే నవమి, నవం అంటారు. మన తెలుగులో నవమి అంటారు. దాన్ని లాటిన్ పదంలో నవం అంటారు. అనేటటువంటిది లాటిన్ భాషలో 9 అనేటటువంటి అర్థం రోమన్ క్యాలెండర్లో. కాబట్టి నవంబర్ అనేటటువంటి 9వ నెల కాబట్టి నవం అనేటటువంటిది నవంబర్గా పెట్టారు. డిసెంబర్ కూడా లాటిన్ భాషలో ఇదే. లాటిన్ భాషలో డిసెం అంటే 10 అని అర్థం. మన తెలుగులో దశమి అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి డిసెం అంటారు. ఆ డిసెం అనేటటువంటిది రోమన్ క్యాలెండర్లో 10వ నెల కాబట్టి దాన్ని డిసెం అనేటటువంటి దాన్ని డిసెంబర్గా నామకరణం చేయటం జరిగింది. ఈ విధంగా రోమన్ క్యాలెండరు ప్రపంచవ్యాప్తంగా అనుసరించడం వలన జరుగుతున్నది. మన ఈ శాస్త్ర ప్రకారం సూర్యోదయం నుండి సూర్యోదయం దాకా మనకి ఒక రోజు. కానీ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఫరాలు కానివ్వండి, రాత్రి 12 గంటల నుంచి 12 గంటల దాకా ఒక రోజును సూచిస్తూ ఉంటుంది. అందుకని రైల్వే టైం కానివ్వండి, ఏదైనా ఐఎస్టీ కానివ్వండి, రాత్రి 12 గంటలు దాటంగానే డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ మన శాస్త్రంలోకి వచ్చేటప్పటికి 12 దాటిన తర్వాత మనకి ఊరికనే డేట్ అయితే మారుతుంది, కానీ మనకి దినం అనేటటువంటిది మారదు. ఈరోజు ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి రేపు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా, ఈరోజు సోమవారం అనుకోండి, రేపు సూర్యోదయం అయ్యేదాకా కూడా